హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో మా ట్రిప్లో ఇది డే 3 అనమాట. సో నిన్న కుక్కి సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకున్నాం కదండి. ఇక్కడ ఒక పుట్ట ఉంటుందండి, అందులో 5 తలల నాగేంద్రుడు ఉంటాడని చెప్పేసి నమ్మకం అనమాట. సో రాత్రిపూట పాములు తిరుగుతూ ఉంటాయని చెప్పేసి అక్కడ అలో చేయరు. మనం పొద్దున వెళ్ళాలన్నమాట. ఆ దర్శనం చేసుకోవాలంటే అక్కడికి వెళ్తున్నాం మేము ఇప్పుడు. ఇక్కడ స్వామి ఎంత పవర్ఫుల్ అంటే ఎలాంటి కాళ్ళసప్ప దోషాలైనా సరే, నాగదోషాలైనా సరే ఇక్కడ పూజ చేయించుకుంటే ఏంటంటే ఇంకెప్పటికీ ఉండవు, తొలగిపోతాయని చెప్పి నమ్మకం అనమాట. సో బయట మనకి ఇలా నాగపడగలు అమ్ముతూ ఉంటారు. ఇవి తీసుకెళ్ళి మనం దండం పెట్టుకుని హుండీలో వేసేయచ్చు. అండ్ ఒక్కొక్క ఆర్గాన్కి ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, కంటికి సంబంధించిన, చేతులకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే అవి దొరుకుతాయన్నమాట. స్వామికి మొక్కుకుని అవి కూడా హుండీలో వేసేయచ్చు. సో దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాక చూసారా ఎంత బాగుందో. ఈ స్టాట్యూ చాలా బాగుంది. అండ్ ఇక్కడ గ్రీనరీ అయితే ఆసమ్ అండి, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ పుట్టమన్నను మనకి ప్రసాదంగా ఇస్తారండి. అది ధరిస్తే ఏంటంటే మంచిదన్నమాట, పీడకలలు రాకుండా ఉంటాయి. అండ్ అన్ని రకాల మంచిది మనకి. అండ్ స్టాట్యూ చాలా బాగుంది కదా. ఇంకోటి ఏంటంటే మనకి సంతాన సమస్యలు ఉన్న, వివాహం కాని వాళ్ళకైనా, మనకి నచ్చిన వధూవరులు రావాలనుకున్నా కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా మంచిది అన్ని రకాలుగా. సో ఇక్కడంతా దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి మేము ఏంటంటే కొల్లూరు మూకాంబికకి బయలుదేరామండి. సో వచ్చేసాము మన మూకాంబిక అమ్మవారి దగ్గరికి. మనకున్న అష్టాదశ శక్తి పీఠాల్లో ఈ కొల్లూరు కూడా ఒకటనమాట. ఇక్కడ మూకాంబిక అనే పేరుతో పిలువబడతారు అమ్మవారు. నాకు ఈ టెంపుల్ అంటే చాలా చాలా ఇష్టం అండి. ఈ అమ్మవారు అంటే నాకు ఎంతో ఇష్టం. నేను నా లైఫ్లో ఎన్నో నిదర్శనాలు చూశాను కాబట్టి ఇలా చెప్తున్నాను అనమాట. ఇది నా అనుభవం పూర్తిగా. సో ఈ అమ్మవారు ఏంటంటే వాక్కును ప్రసాదిస్తారనమాట మనకి. ఇప్పటివరకు 2 సార్లు అయితే ఈ టెంపుల్కి వచ్చానండి. 40 రోజులు మూకాంబిక స్తోత్రం చదువుకుని నిష్టగా ఉండి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళాను. చాలా నమ్మకం నాకు ఈ అమ్మవారు అంటే. అండ్ చూసారా లోపల టెంపుల్ ఇలా ఉంది. అండ్ వీళ్ళ టెంపుల్ స్ట్రక్చర్ అంతా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. ఇక్కడ అమ్మవారు మనకి ఒక చేత్తో శంకు, ఒక చేత్తో చక్రంతో దర్శనం ఇస్తారు. అండ్ అమ్మవారి రథం చూడండి. ఈరోజు టెంపుల్లో చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈరోజు ఇక్కడ విశేషమైన హోమాలు కూడా జరిగాయండి. ఇది టెంపుల్ ఉండేది మనకి కర్ణాటకలో అయినా కూడా కేరళ నుంచి ఎక్కువ మంది వస్తారు ఈ టెంపుల్కి. అండ్ ఫారెస్ట్ అట్మాస్ఫియర్లో ఉంటుంది ఈ టెంపుల్కి వెళ్ళే దారి అంతా కూడా. ఇది 2వసారి అండి నేను ఈ టెంపుల్కి రావడం. ఇటు పక్కన ఏంటంటే మనకి దీపపు కుందలు ఉంటాయన్నమాట, దీపారాధన చేసుకోవడానికి. అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు సాధారణంగా అందరూ దీపారాధన చేసి వస్తారు కదా. సో ఈ పద్ధతిలో ఉన్నాయి ఇలాగా. అండ్ ఇటువైపు చీరలు ఉన్నాయి అమ్మవారి కోసం అని చెప్పి. అండ్ చాలా పెద్ద టెంపుల్ ఇది. మేము 2 సార్లు దర్శనం చేసుకున్నామండి. చాలా సంతోషంగా అనిపించింది. సో టెంపుల్ చుట్టూ ఇలా అమ్మవారి బొమ్మలు ఉంటాయన్నమాట. ఈ కర్ణాటక దేవాలయాల్లో ఏంటంటే సాంప్రదాయమైన వస్త్రాలు ధరించే వెళ్ళాలండి ఈ టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు. సో అమ్మ దర్శనం అంత మంచిగా అయింది, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడి నుంచి బయలుదేరి మురుదేశ్వర్కి వచ్చామండి. ఇది మేము తీసుకున్న రూమ్ అనమాట. సో దీని ఆపోజిట్ వ్యూ చూడండి అసలు ఒకసారి. మాకైతే మేము అంత షాక్ అయిపోయాం అనమాట, ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి వ్యూ ఉంటుందని. సో అందరం ఒక్కసారి అరిచేసాం అనమాట. వ్యూ చాలా బాగుంది. సో అప్పుడైతే మాకు అప్పుడే వెళ్ళిపోవాలనిపించింది అక్కడికి. బట్ కానీ మమ్మల్ని ఆపేశారండి, ఏం చేస్తాం. సో అదనమాట. అండ్ ఇక్కడ మేము తీసుకున్న రూమ్ అన్నమాట, ఇది ఇలా ఉంది. వీళ్ళు అప్పుడే అడగడం మొదలుపెట్టేశారు, అక్కడికి వెళ్ళిపోతామని చెప్పి. అప్పుడే కాదు, ఇంకా టైం ఉంది, ఆగండి అని చెప్పాం. నాకు తెలిసి సముద్రానికి మాత్రమే ఆ శక్తి ఉంటుంది అనుకుంటా, ఎవరినైనా చిన్నపిల్లలుగా మార్చేయగలిగే శక్తి.
సో కాసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి సాయంత్రం దర్శనం చేసుకోవడానికి అని చెప్పేసి వెళ్ళాము అందరం. మేము తీసుకున్న రూమ్ దగ్గర నుంచి ఇది వాకబుల్ డిస్టెన్సేనండి. గోపురం చూసారా ఎంత పెద్దగా ఉందో. సో ఇది టోటల్ 20 floors అనుకుంటా. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ టికెట్ తీసుకుని 18th floor వరకు అలా ఉంటుంది మనకి. అక్కడ అందరూ ఏంటంటే ఆ విండోస్ నుంచి ఈ శివుడి స్టాట్యూని చూడాలన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అసలు నాకైతే భయం వేసింది అంత హైట్కి వెళ్ళేటప్పటికి. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనకి ప్రపంచంలో చాలా పెద్ద శివుడి విగ్రహం అన్నమాట. 123 అడుగుల విగ్రహం అండి. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే సన్ రేస్ ఈ విగ్రహాన్ని తాకినప్పుడు ఏంటంటే ఇవి బంగారు రంగులో మెరుస్తాయి. ఇక్కడ ఇది చాలా స్పెషల్ అన్నమాట. సో చూస్తున్నంతసేపు మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. తర్వాత అక్కడ చాలా పిక్స్ తీసుకుని దర్శనానికని వచ్చేసాము. ఇది ఆత్మలింగం అండి. సో చాలా మహిమ కలిగినది. ఈ టెంపుల్ నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుందండి. సో చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇదండి, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా రూమ్కి వెళ్ళిపోయాం అనమాట. సో నైట్ అయితే వ్యూ ఇలా ఉంది, చాలా బాగుంది. సో డే 3 ఇలా అయింది మా ట్రిప్లో. ఈరోజు అయితే చాలా ఎంజాయ్ చేసామండి మేము నిజంగా. సో నెక్స్ట్ ఇంకా ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ తిరిగాము ఏంటి తెలుసుకోవడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. రాధే కృష్ణ.